నమస్తే పబ్లిక్, అందరు మంచిగా ఉన్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుగాల ఎప్పట్లెక్కనే హెడ్లైన్స్ సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయిండు. హామీలు అమలు చేయమన్నందుకు ఇచ్చిన హామీలన్నీ తీరుస్తారో మరి ఎంపీ ఎన్నికల వరకు? మేడారానికి పోటెత్తీరు లక్షల మంది భక్తులు. జాతర వరకు చేస్తారో మరి అన్ని తీర్ల సౌలతులు? పిల్లల మీద ఒత్తిడి పెట్టొద్దన్నాడు ప్రధాని మోడీ సారు. ఉద్యోగం లెక్క కాకుండా బాధ్యతగా భావించాలన్నట టీచర్లు. మాల్దీవులు పార్లమెంట్ లో కొట్టుకున్నారు ఎంపీలు. వీళ్ళ ముష్టి యుద్ధం చూసి నవ్వుకుంటున్నారు జనాలు. రేవంత్ అవతారం ఎత్తిన గంగులు. తెలంగాణ అధికార విపక్ష పార్టీలు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే తలపడుతున్నాయిలా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారం చేతబట్టిన షెయ్యి పార్టీ ఎవ్వరు గింత కూడా తగ్గుతలేరు. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్న మీటింగ్లో ఏం జరిగిందో చూడుర్రుల్లా. ఓయమ్మో, ఒకళ్ళు దొబ్బుకునేదాకా పోయింది కదా లొల్లి. మరి అసలు ముచ్చట ఏంటిదంటే, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరులో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓపెన్ చేసిండు. అటెంకా ఆడ పెట్టిన మీటింగ్ లా జెడ్పీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి మైక్ అందుకొని, మరి మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయంగానే 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. అదే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. పెన్షన్ కూడా 2,000 కాదు 4,000 వస్తుందని అన్నారు. లోన్ తీసుకోండి, రైతులు కూడా మీరు ఇప్పుడైనా లోన్ తీసుకోండి, మేము 9వ తారీఖు మాఫీ చేస్తామని అన్నారు. మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా ఇంత రైతులను తిట్టడం ఇవన్నీ భావ్యం కాదు. సందీప్ రెడ్డి అన్న ఇట్లా ప్రశ్నించే వరకు అక్కడ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు సందీప్ రెడ్డిని మాట్లాడనీయలేదు. అరే ఇదేం పద్ధతి? మీరు ఇచ్చిన హామీలు మీరే అమలు చేయకుంటే తిట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని అడిగే వరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైక్ అందుకొని, విన్నారా వెంకటరెడ్డి సార్ ఏమన్నాడో? ఆ పిల్లగానికి కొంచెం మెంటల్ అయింది, తీసి అవతల వాడేయరని పోలీసు వాళ్ళు చెప్పంగానే అవతలకి ఉక్కపోయిర్రు. ఇదేందే ఇంకన్నా మీరిచ్చిన హామీలని అమలు చేయమని కూడా అడగద్దా? ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో వాడడానికి సిద్ధంగా ఉన్న రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా ఏం చేసినట్టని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని గిట్లనే బెదిరిస్తారా అని గరం అవుతున్నారు ఈ ముచ్చట దృష్టి కొందరు రైతన్నాలు. మేడారం మహాజాతరకు ఇంకా 20 రోజులు టైం ఉన్నది. కాకుంటే దర్శనానికి పోయే భక్తుల సంఖ్య మాత్రం దినామింత పెరుగుతూనే ఉన్నదుల్లా. ఇక నిన్నటి రోజైతే పుట్ల మంది పబ్లిక్ వచ్చి మొక్కులు పెట్టుకున్నారు. మరి అలా ఎట్లున్నది ఏం కథ పురాగా ఆడుచుకుందాం పాండ్రి. చలో మేడారం. చూస్తున్నారులా భక్తుల రద్దీ ఎట్లున్నదో. 2 ఏళ్లకో పరి జరిగే మేడారం మహాజాతర ఈ ఏడు ఫిబ్రవరి 21వ తారీఖు కెంచి 24 తారీఖు దాకా జరుగుతుందని అక్కడి కోయ పూజారులు చెప్పిర్రు. అంటే మహాజాతరకు ఇంకా 20 రోజుల టైం ఉన్నది. కాకుంటే అందరూ అప్పుడే పోతే జాతరలో మస్తు తక్లీఫ్ అవుతుందని చెప్పి చాలా మంది నెల రోజుల ముందు సందే మేడారంపై మొక్కులు పెట్టుకుంటున్నారు. అట్లా నిన్నొక్క రోజే సుమారు 4 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారట. ఇక ఇయ్యాల సుతం బగ్గ మంది వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఎత్తు బంగారాలు ఎదురుకొల్లతోని సల్లంగా దీవించు తల్లి అని మొక్కుకుంటున్నారు. ఇప్పటికే ఈ జాతర కోసానికి సర్కార్ ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు కూడా చేస్తున్నది. ఇక ప్రతి ఏడు లెక్కనే జాతరకచ్చే భక్తుల కోసానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.
మరి ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం నడుస్తున్నది కాబట్టి ఈ జాతరకు వచ్చే మహిళల కోసానికి ఏమన్నా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారో ఏం కథనో రాబోయే రోజుల్లో తెలుస్తుంది కానీ మిగిలిన ఏర్పాట్లు అయితే జోరుగానే జరుగుతున్నాయి. ఈ జాతరకు తెలంగాణతో నట్టుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకెంచి కూడా భక్తులు వస్తుంటారు. గందుకే ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అంటారు. ఇక అట్లనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా పేరు పోయింది కాబట్టి సర్కార్ అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకొని పనులు చేస్తున్నది. ఇక పోయినేడు భారీ వర్షాలు చేయంగా మేడారం చుట్టుముట్టు ఊర్లల్లా భారీ వరదలొచ్చి మస్తు నష్టం జరిగింది. మరి ఇక సమ్మక్క సారలక్క దయ వల్ల అందరికి మంచి జరగాలని మన సిటీ మా తరపున కూడా కోరుకుంటా. జై సమ్మక్క తల్లి. చాలా వరకు ఊళ్ళల్లా క్రికెట్ పోటీలు, కబడ్డీ పోటీలు, ఇంకా చిన్న చిన్న ఆటల పోటీలు చాలా పెడుతూనే ఉంటారు. మీరు కూడా ఆడుతూనే ఉంటారు. కానీ కుస్తీ పోటీలు మీ చుట్టుముట్టి ఎక్కడన్నా పెడతారా? అనుల్లా కుస్తీ పడే మళ్ళీ వదిలే లేరు. ఇంకా కుస్తీ పోటీలు ఎక్కడి అంటారా? గందుకే గీడు జాతరలో జరిగిన కుస్తీ పోటీల ముచ్చట్ను మన సిటీ మార్లకు పట్టుకొచ్చినాం. మీరు కూడా చూసేయ్యి. వీళ్ళిద్దరి మధ్య పోరాటం జోరుగా కొనసాగుతోంది. ఈ ఎర్ర చెడ్డన్న నల్ల చెడ్డన్న ఒకరు గట్టిగానే తలపడుతున్నారు. నల్ల చెడ్డన్న చూస్తే పక్కగానే ఉన్నాడు కానీ బలంగా ఉన్న ఎర్ర చెడ్డన్నను పైకి లేవనిస్తలేడు. ఓ దిక్కు పక్కపంటున్న అభిమానులతో కమాన్ 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 అని మొత్తుకుంటున్నారు కానీ అయినా కూడా ఎర్ర చెడ్డన్న లేవలేకపోతున్నాడు. ఇక ఇంకో దిక్కు పచ్చాంగి అన్న మాత్రం డప్పు పట్టుకొని చుట్టూరంగా తిరుక్కుంటా వాళ్ళ లోపల జోష్ ను పెంచుతున్నాడు. కాబట్టి ఇదే వాళ్ళిద్దరు ఓరావురిగా తలపాడుతున్నారు. చివరికి ఈ నల్ల చెడ్డలనే పై చేయి సాధించాడు. కంగ్రాచులేషన్స్. ఇక మరో ఇద్దరు మల్ల యోధులు సిద్ధమయ్యారు. బరిలోకి దిగిండ్రు. ముందుగాల చేతులతోని ఒకరినొకరు గట్టిగా అరగబెట్టడానికి చూసిండ్రు. అయినా పట్టు దొరకలేదు. చూసేది చూడగానే ఎర్ర చెడ్డి అన్న ప్రత్యర్థి నడుమును గట్టిగా పట్టుకొని అడ్డం పడేసిండు. వావ్! పాపమా అన్న మీదికి లేద్దామని బాగానే తిరుగులాడిండు. కాకపోతే ఈ ఎర్ర చెడ్డన్న జర్ర బలంగా ఉండే వరకు ఎంత గింజుకున్నా లేవనిత్తలేడు. నల్ల చెడ్డన్న కూడా పైకి లేచిండు. మళ్ళా చూసేది చూడంగానే ఎర్ర చెడ్డన్న ఆయనను కింద పడగొట్టిండు. ఆయన గట్టిగానే తొణుకలాడుతున్నాడు. కాకుంటే చెయ్యి మలసకపోయినట్టున్నది కాబట్టి లేవత్తలేనట్టున్నది. ఆఖరుకు ఓడిపోయినా అని ఒప్పుకునే వరకు అక్కడున్న జడ్జిలు భుజం తట్టి మరి ఎర్ర చెడ్డన్నను నువ్వే గెలిచినవని చెప్పిండ్రు. ఇక గెలుపు ఖరారైనాక ఇద్దరు అలాయ్ బలాయ్ తీసుకున్నారు. మరి పోటీలు ఎక్కడ జరిగినాయన్న ముచ్చట చెప్పలేదు కదా. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలో శ్రీ జగదాంబాదేవి మహాజాతర యాళ్ళ కుస్తీ పోటీలు పెట్టిండ్రు. యూత్ లో ఉత్సాహం నింపేందుకు ప్రతి ఏడాది ఈ జాతర యాళ్ళ కుస్తీ పోటీలు పెడతారట అక్కడ. ఇక ఈ పోటీల్లో పాల్గొనీకే మహారాష్ట్ర, కర్ణాటక కించి కూడా మల్ల యోధులు వస్తారట. ఈసారి పోటీల్లో గెలిచిన అబ్దుల్ ఖాన్ అనే అన్నకు 2001 రూపాయి బహుమతిని కూడా ఇచ్చిండ్రట. మొత్తానికైతే కొన్ని జాతరలలో భలే భలే ప్రోగ్రాంలు చేస్తుంటారు కదా ఆడాడా. అమ్మయ్య, జర్రాని నీళ్లు తాగే వరకు కడుపు సల్లబడ్డదిల్లా. చెలో ఇక కడమ వార్తలు ఇంకేమున్నాయో అన్నిటి మీద ఓ నజరిద్దాం పాండ్రి. ఛాయ్పై చర్చ లెక్కనే ప్రతి ఏడాది పరీక్షపై చర్చ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సారు పరీక్షయాల నిర్వహిస్తున్నాడు కదా.
అట్లా ఈ ఏడు కూడా ఈ ప్రోగ్రాంలో మోదీ సారు విద్యార్థులతో కలిసి మాట్లాడిండు. మరి వాళ్ళతో ఏం మాట్లాడిండు, విద్యార్థులకు ఏం సలహాలు ఇచ్చిండో మీరు కూడా చూడుర్రి. कि परीक्षा पे चर्चा मेरी भी परीक्षा है. పరీక్షపై చర్చ అనేది నాకు కూడా పరీక్షనే. విద్యార్థులు మన దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. ఇప్పటి పిల్లల లోపట సృజనాత్మకత ఎక్కువ ఉంటది కాబట్టి ఈ ప్రోగ్రాం నాకు కూడా పరీక్ష లాంటిదే అని మోదీ సార్ అన్నాడు. పరీక్షలకు ముందు విద్యార్థుల లోపట ఒత్తిడి తగ్గించేందుకు చేస్తున్న ఈ ప్రోగ్రాంను ఈ ఏడు భారత మండపంలో అన్ని రాష్ట్రాలకేంచి వచ్చిన విద్యార్థులు టీచర్లతోని కలిసి నిర్వహించిండు. ఇగాడ మోదీ సార్ మాట్లాడుకుంటా పరీక్షల యాళ్ళ తల్లిదండ్రులు టీచర్లు విద్యార్థుల మీద ఒత్తిడి పెంచొద్దని చెప్పిండు. అట్లనే మీ పిల్లలను వేరేటోళ్లతో పోల్చి చూడకుర్రి, అది వాళ్ళ భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతుందని అన్నాడు. ఇంట్లోనే కాకుండా చుట్టాలు కూడా చేసే రన్నింగ్ కామెంటరీతోని వాళ్ళు నెగిటివ్గా ఆలోచించుకునే ప్రమాదం ఉంటుందని చెప్పిండు. ఇక టీచర్లు కూడా మేము చేస్తున్నది ఉద్యోగం అనుకోవద్దు, విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే సాధనంగా మార్చుకోవాలని సూచించిండు. అట్లనే విద్యార్థులు ఏ విషయంలోనైనా పక్కనోళ్ళతోని పోటీ పడవద్దు, మీకు మీరే పోటీ పడాలని సలహా ఇచ్చిండు. చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకుని సన్నద్ధం కావాలి, మన స్వప్నం మన సంకల్పం ఏంటిదనేది ఆలోచించుకోవాలని చెప్పిండు. और देश के कोटि कोटि विद्यार्थी मेरी परीक्षा ले रहे हैं और मुझे ये परीक्षा देने में खुशी होती है, आनंद आता है, क्योंकि मुझे जो सवाल मिलते हैं लाखों की तादाद में, बहुत प्रोएक्टिवली बच्चे सवाल पूछते हैं, अपनी समस्या बताते हैं, व्यक्तिगत पीड़ा भी बताते हैं. मेरे लिए बड़ा सौभाग्य है. భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2 విద్యార్థులు ఒక టీచర్తో నట్టుగా కళా ఉత్సవ్ విజేతలు హాజరుపడ్డారు. మరిగా పిల్లల తల్లిదండ్రులు మోదీ సార్ చెప్పిండనే కాదు, మీరు కూడా మంచిగా ఆలోచన చెయ్యుర్రి. దినాం చదువులు అని పిల్లలను ఆగం చెయ్యకుర్రి. కన్నబిడ్డలు బాగా చదివి పేరుకు రావాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటది కానీ వాళ్ళు ఏ రంగంలోనైతే మంచిగా రాణించగలుగుతారనేది గుర్తించి వాళ్ళను ఆయా రంగాల్లో ప్రోత్సహించుండ్రి. అట్లయితే వాళ్ళు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ గొప్పలే అవుతారు. ఏమంటున్నాం, సరేనా? चर्चा 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 परीक्षा पे चर्चा, प्रश्नों के समाधान की, बच्चों के उत्थान की. चर्चा 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 परीक्षा पे चर्चा, प्रश्नों के समाधान की, बच्चों के उत्थान की. शुरू किया मोदी जी ने ये सफल अभियान, जिसका हिस्सा बनकर बच्चे लेते नई उड़ान. शुरू किया मोदी जी ने ये सफल अभियान, जिसका हिस्सा बनकर बच्चे लेते नई उड़ान. పార్లమెంటు సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం గట్టిగా నిల్చుంటే సభ ఎంత రచ్చరచ్చగుంటది. ఓగో పారైతే మైకులు ఇరుసుడు, కాగితాలు చింపేసుడు, ఓ ఇట్లా సభల గందరగోళం ఆయనట్టే ఉంటది కథ. కానీ ఈ దేశంలో అంతకు మించి అన్నట్టే జరిగింది సభలా. మరాడ ఏం జరిగిందో మీరు కూడా నాతో పాటు చూడుర్రి. ఓష్ని కథనకున్న వాడెత్తు ఏకంగా కింద వాడేసి మరి కొట్టుకుంటున్నారు కదా. మరి వీళ్ళు ఉత్తుత్తోళ్ళేం కాదు, మాల్దీవుల పార్లమెంటు సమావేశం జరుగుతుండగానే కొట్టుకున్న ఎంపీలు. అవునుల్లా నియమే, ఈడ ఒగల మీద ఒగలు కలవడుతున్నోళ్ళంతా ఎంపీలే. మాల్దీవుల కేబినెట్ తీసుకునే నిర్ణయం మీద పార్లమెంటులో ఓటింగ్ పెట్టిర్రట. ఈ ఓటింగ్ వల్ల అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, విపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుల ఎంపీల నడుమ సురువైన లొల్లి ఆఖరుకు గింత రచ్చకు దారితీసిందన్నట్టు. ఈ ఎంపీ అయితే ఓ పీక పట్టుకొచ్చి స్పీకర్ చెవుకాడ పెట్టి ఒక్కటే ఊదుడు ఊదిండు. మరి ఈ మోతేవారి మేడారంలో జరిగే సమ్మక్క జాతర గిట్లా అచ్చిండో ఏమో తెలియదు గాని అచ్చం జాతరలో ఊదినట్టే పీక ఊదిండు. నిరసన తెలిపాలే గాని మరి గింత వైలెన్స్ చేస్తే ఏమన్నట్టు చెప్పుర్రి. ఈ గలాటాల ఒక ఎంపీకి దెబ్బలు గట్టిగానే తాకే వరకు దావకానకు పట్టుకుపోయినరట. వీళ్ళు ఎంపీలు అయ్యిర్రు గాని
కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే బరాబర్ దునియా ఏక్ నెంబర్ మల్లయోధులు 5 అని కామెంట్లు పెడుతున్నారు కొందరు వీళ్ళ ముష్టి యుద్ధాన్ని చూసినోళ్ళు. మొన్నటిదాకా మన దేశం మీద కామెంట్లు చేసి బగ్గా వార్తలలో ఉన్న మాల్దీవులు ఇప్పుడు పార్లమెంటులో కొట్లాట పెట్టుకొని ఇంకో పరి దునియా అందరి ముంగట ఇజ్జత్ తీసుకునే పని చేసిందంటున్నారు మాల్దీవుల పార్లమెంటులో జరిగిన వ్యవహారం చూసిన నెటిజన్లు. ఏం చేస్తాం మరి, ఇక్కడ అక్కడ అని ఏం లేదు, ఎక్కడనైనా రాజకీయాలంటేనే అట్లుంటాయి అంటున్నారు రాజకీయాలను దగ్గరకించి చూసేటోళ్ళు. ఇప్పటి వరకు మీరు ఎన్నో తీర్ల టీలు కాఫీలు చూసే ఉంటారు కదా, కాదు తాగే ఉంటారు కూడా. కానీ అదే ఇప్పుడు నేను చూపెట్టబోయే కాఫీ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. గా కాఫీలో అంత స్పెషాలిటీ ఏముంటుంది? మహా అంటే కోల్డ్ కాఫీనో, హాట్ కాఫీనో, స్ట్రాంగ్ కాఫీనో, లేకుంటే ఇన్స్టెంట్ కాఫీనో, అంతే కదా అని అనుకోకుర్రి. అంతకు మించి ఎప్పుడు చూడని వెరైటీ కాఫీ. అందుకే చూసి వీలైతే టేస్ట్ కూడా చేయుర్రి అంటున్నాం. కాఫీ అమ్మా, కాఫీ గరం గరం కాఫీ. ఈ దునియాలో అరుదుగా దొరికే అద్భుతమైన శాండ్ కాఫీ. రంగు రుచి రెండూ ఎక్కువనే. రావాలే, వచ్చి తాగాలే. ఆగో చిత్రంగా ఉన్నది కదా కాఫీ. గ్యాస్ పొయ్యి మీద కాస్తారు, కట్టెల పొయ్యి మీద కాస్తారే, వీళ్ళేంది ఇట్లా ఇసుకలా కాస్తున్నారు అంటే అదే స్పెషల్ శాండ్ కాఫీ. వేడి వేడిగా ఉన్న ఇసుకలా ఇట్లా మగ్గు పెట్టి అందులో కాఫీ పోస్తే ఆ ఇసుక ఏడికి కాఫీ మస్తు కాగుతున్నది. ఆగో చూడుండ్రి ఎట్లా సలసల మసులుతున్నదో. వారే వా, పొంగుతున్నది కూడా. చూస్తుంటే ఒక్కసారన్నా ఇట్లా ట్రై చేయాలనిపిస్తున్నది కదా. మరి అంతా మంచిగానే ఉన్నది కానీ దీని టేస్ట్లో ఏమైనా తేడా ఉంటుందా అంటే బరాబర్ ఉంటుంది. గ్యాస్ మీద వండిన వంటకు కట్టెల పొయ్యి మీద వండిన వంటకు తేడా ఉన్నట్టు ఈ ఇసుకలో పెట్టిన కాఫీ టేస్ట్ కూడా ఇసుమంతా ఏరే ఉంటుందట. మరి అంత మంచిగానే ఉన్నది కానీ ఇసుక ఇట్లా ఏడు కావాలంటే అయితేనేమో ఎండాకాలం కావాలి, లేకపోతే ఇసుక కింద మంటననే పెట్టాలి. కానీ గమ్మత్తున్నది కదా. అయినా ఈ పెరుగుతున్న గ్యాస్ ధరలను చూస్తే మనోళ్ళు కూడా ఇట్లా శాండ్ కాఫీని పెట్టేందుకు ట్రై చేస్తారు కావచ్చు. మరి చూడాలి. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వాతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.